నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతి ఒక్క స్కామ్లో వైసీపీకి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడుతూ వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అనేది పూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అవాక్కయ్యేలాగా దాంట్లో ఎన్ని మెలకులు ఉన్నాయో సంగతి అందరికీ అర్థమవుతుంది. అటు గోల్డ్ షాపులు కావచ్చు, మిగతా భూములు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే 2019 నుంచి 24 దాకా దాదాపు చేయని స్కామ్ లేదని చెప్పేసి వైసీపీ నేతలు కొంతమంది అంటున్నారు. సొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అయినటువంటి షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో ఉండే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి శ్రవణ్ రావు సంబంధించినటువంటి ఫ్లాట్లో కూడా ఏదైతే దుబాయ్లో 5801 దాంట్లో ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో ఏపీ లిక్కర్ స్కామ్ కలిసిందని చెప్పేసి అంటున్నారు. అదే కాకుండా తెలంగాణ సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఏరియాలో ఉండే సృష్టి హాస్పిటల్ ఏదైతే ఉందో చాలా పెద్ద సంచలనం కింద మారింది ఇవాళ. దీంట్లో కూడా వైసీపీ ఆనవాళ్ళు బయటికి రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దానికి సంబంధించిన అన్ని కూడా గతంలో మనం విన్నాం. ఎంత నీచానికి దిగజారారు, ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు. చివరికి స్పెరన్ కూడా వాళ్ళు ఎక్కడైతే ఆ భిక్షగాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళు ఆల్కహాల్ ఇచ్చి లేకపోతే బిర్యానీ పెట్టో వాళ్ళ నుంచి సేకరించిన దాన్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం. అంటే ఒక డాక్టర్ వృత్తి అంటే ఏంటి? వైద్యో నారాయణో హరి అంటారు. మరి తర్వాత భగవంతుడు ఒకసారి మనకి ప్రాణాన్ని ఇచ్చి భూమి మీదకి పంపిస్తే ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఇంకొకసారి ఆ ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత డాక్టర్లది అని. మరి అలాంటి డాక్టర్లు ఎట్లాంటి కార్యకలాపాలు చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఇది విపరీతంగా మనం వింటూనే ఉన్నాం. చాలా ఒక్కొక్కటిగా దానికి సంబంధించి వాళ్ళు చేసిన ఘోరాలన్నీ వచ్చినాయి. కానీ అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర. అంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి వీళ్ళ గురించి? అంటే మద్యం కుంభకోణంలోంచి ఆ మద్యాన్ని వీళ్ళ ద్వారా ఏ విధంగా వీళ్ళు ఆ భిక్షగాళ్ళకి ఇచ్చారు అనేది. అంటే దానికి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, మరి ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఈ విధమైన కార్యక్రమాలు? జగన్మోహన్ రెడ్డి అంటే ఇతను విన్నాము పులివెందుల్లో ఏదో బాయ్కాట్ చేస్తాము, జడ్పీటీసీ ఎలక్షన్ అంటే ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని బాయ్కాట్ చేసి పక్కన పడేశారు, 11కు పరిమితం చేసి. ఇప్పుడు కూడా ఇంకా మేము ఇలానే ఉంటాము, మేము ఇలానే చేస్తాము అన్నట్లుగా వాళ్ళ ధోరణి. మరి కొత్తగా వస్తున్న వీళ్ళు స్కాములు ఇంతకంటే ఇంకా నీచం ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి? ఒకవైపు చూస్తే చెల్లెలు, మరి బాబాయ్ కూతురైన ఇంకో చెల్లెలు, అందరూ తల్లి ఎవరు కూడా నిన్ను ప్రేమగా ఈ రోజున మాట్లాడేవాళ్ళు లేరు, దగ్గర తీసుకొని మరి ఆదరించే వాళ్ళు లేరు. ఇంకా ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు? దేనికోసం? అంటే ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోవాలా వీళ్ళు? అంతేలేండి, బాబాయినే చంపేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక లెక్క అన్నట్లుగా వీళ్ళు చేసిన పనులు ఎన్నొచ్చినా కూడా ఒక మనిషి ప్రాణాన్ని తీసిన దానికి గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రాణాలు తీశారో మనం చూసాం. వాటికంటే ఇప్పుడు వినేవేవి కూడా పెద్దగా ఎక్కువ అనిపించదు, కానీ వింటంటే మాత్రం చాలా జుగుప్సాకరంగా అసహ్యించుకునే విధంగా చివరికి ఇలా కూడా వీళ్ళు తయారయ్యారా అనేటట్లుగా అనిపిస్తున్నాయి అవన్నీ. అదే మనం చూసుకుంటే ఇక్కడ సృష్టికి సంబంధించినటువంటి ఒక ఫెర్టిలిటీ హాస్పిటల్ సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పుట్టే బిడ్డ దగ్గర నుంచి లిక్కర్తో చనిపోయే ముసలాడి దాకా కూడా అన్ని స్కామ్లే. సో నిజంగా ఇలాంటి స్కాముల్లో ఒక పార్టీ ఇలా ఇన్వాల్వ్ అవడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ వీళ్ళు చేసేవన్నీ చేసేసారండి గతంలో. కానీ ఈ రోజున వీళ్ళకి సంబంధించిన ఒక్కొక్క కేసు బయటకు తీసి విచారణ జరిగి మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వేశారు. దాని గురించి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు ఈ రోజున తప్పులు చేసి దాంట్లో స్పెషల్ టీంనేసి వీళ్ళ మీద వీళ్ళు దొరికిపోయి జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఈ రోజున వాళ్ళు ఏం చెప్తున్నారు? సిట్టు వాళ్ళను కూడా వీళ్ళు జైలుకు పంపిస్తారంట. సిట్టు వాళ్ళను కూడా వీళ్ళు ఈ రోజున వదిలిపెట్టాం, మీరు చాలా ఘోరంగా ఇరుక్కుపోయారు, అనవసరమైన వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, లేని దాన్ని సృష్టిస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు చేసినవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు మాట్లాడే విధానం చెయ్యలేదని చెప్పేసి ఇంకా కూడా ఏదో బొంకుతూ ఉన్నారు వాళ్ళు. ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నిజాలు ఈ రోజున వాళ్ళు తప్పు చేశారు గత ప్రభుత్వంలో అంటే వీళ్ళు చేసిన ఈ స్కాములన్నీ రాకముందే మరి ప్రజలు గ్రహించారు కదా వాళ్ళేంటో, ప్రజలకు అర్థమైంది కదా. ఫస్ట్ వాళ్ళ రాక్షసమైన మనస్సు, వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా వాళ్ళ మీద వీళ్ళు చూపించిన క్రూరత్వం,
దానికి నిదర్శనం ఈ రోజు మీరు ఎక్కడున్నారో అర్థమైపోయింది. ఈ రోజు ఇంకా బయటకు వచ్చిన తర్వాత మీరు చేసినవన్నీ పూర్తి వివరాలతో సహా సాక్ష్యాధారాలతో సహా వచ్చాక ఇంకా కూడా వీళ్ళు మాకు సంబంధం లేదు, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కుట్ర అంటంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు తప్పించి వీళ్ళు చేసే వింత వింత ధోరణి ఇవన్నీ కూడా ప్రజలకి వినోదంగా ఉన్నాయి తప్పించి ఎవ్వరు కూడా ఎక్కడా కూడా వీళ్ళ మీద జాలి దయ అయితే చూపించట్లేదు. అయితే కుబేర సినిమాలో ఏదైతే అనామకులు బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కోటీశ్వరులు కుబేరులను చేసినట్టుగా మనం చూసాం, తర్వాత వాళ్ళని చంపేయడం చూసాం. అయితే ఇదే రకంగా లిక్కర్ స్కామ్లో కూడా జరిగిందా అంటే లిక్కర్ స్కామ్లో ఐఐటి విద్యార్థులను తీసుకొచ్చేసి ఖరగ్పూర్ దగ్గర నుంచి అలాంటి యూనివర్సిటీని తీసుకొచ్చి వాళ్ళని పూర్తిగా భ్రష్టు పట్టించారు. కానీ ఇక్కడ బిచ్చగాళ్ళ దగ్గర నుంచి వీర్యం కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, దాని నుంచి పిల్లని సృష్టించడం కావచ్చు, దాదాపు ఒక్కొక్క పిల్లవాడి నుంచి 30 నుంచి 50 లక్షలు వసూలు చేశారంటే ఎన్ని కోట్లలో వాళ్ళు ఈ స్కామ్ చేశారు. దీంట్లో వైసీపీకి సంబంధించినటువంటి మనుషులు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ఏం చెప్తారు? అయితే ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత వాస్పల్లి గణేష్, మరి అతనికి సంబంధించిన వాళ్ళ సోదరుడే అంటున్నారు. మరి వాళ్ళ సోదరుడు అంటే సొంత తమ్ముడా లేకపోతే కజిన్ అనేది కూడా మనకు వివరం తెలియదు, కానీ వాళ్ళ సోదరుడు ఏం చేశాడు, ఎవరి అండతో చేశాడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వీళ్ళు మద్యం అనే పేరుతో విషాన్ని అమ్మారో మరి ఆ విషంతో ఏం చేశారంటే ప్రజల ప్రాణాలు తీశారు. ఇంకొక వైపు ఆ వీధుల్లో ఎవరైతే ఈ బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి మరి మందుని ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ దగ్గర మరి వాళ్ళకి సంబంధించిన ఆ బిర్యానీ వాళ్ళకి ఏదో ఆశ, వాళ్ళకి ఏదో డబ్బులకి ఆ రోడ్డు పక్కన అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు ఏ విధంగా మభ్యపెట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇంతకంటే ఇంకొక భయంకరమైన సిచ్యువేషన్ ఉండిద్దా. అంటే మొన్నే మనం విన్నాం, వేరే స్టేట్కి సంబంధించిన వేరే రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ ఒక ఫ్యామిలీకి మరి మీకు ఈ విధంగా మీకు గర్భం వచ్చే అవకాశం లేదు కాబట్టి సరోగస్ ద్వారా మీరు పొందవచ్చు అని చెప్పి ఆవిడ కూడా ఏం చెప్పారు, ఖచ్చితంగా ఈ విధంగా మేము బిడ్డను పొందాలంటే తర్వాత మేము డిఎన్ఏ టెస్ట్కి కూడా మీరు ఓకే అంటేనంటే ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటి, వేరే మహిళ దగ్గర వేరే ఫ్యామిలీ దగ్గర కొనుగోలు చేసి బాబుని వాళ్ళకి ఇచ్చారు. మరి తీరా ఆవిడకి డౌట్ వచ్చి ఆ పోలికలు అవన్నీ కూడా అడిగిన తర్వాత ఈవిడ అప్పుడు అడ్డం తిరిగి మీ మీద కేసేస్తాం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఉన్న లక్షణమే అడ్డం తిరిగి వేయటం, అప్పటికప్పుడే మీ మీదే మేము ఎదురు కేసులు పెడతాం, ఈ రోజున సిట్ మీదే వాళ్ళు పెడతానంటున్నారు. అలా ఉండిద్ది. గతంలో కూడా మనం చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రామ్ సింగ్ గారి మీదే తిరిగి కేసు పెట్టారు. వీళ్ళ చరిత్ర కాబట్టి ఆవిడ అలా అడ్డం తిరగటం, మళ్ళీ వెంటనే దానికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ తప్పుడు పనులు చేస్తున్నారు, ఇంత భయంకరంగా దిగజారిపోయింది వీళ్ళ డాక్టర్ వృత్తి అంటే ఇదేనా అన్నట్లుగా ఆవిడ సృష్టి అంటే అసలు సృష్టి అన్న పేరు చక్కగా పెట్టుకొని మంచి అంటే వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలను అందించడమే ఒక ఇదిగా మీరు పెట్టుకోవాలి, కానీ ఇంత నీచానికి దిగజారిపోవటం. దాదాపుగా ఇప్పుడు ఎవరైతే వాస్పల్లి గణేష్ వాళ్ళ సోదరుడు వింటున్నామో 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర నుంచి. అంటే వాళ్ళకేమో బిడ్డలు కావాలి, వీళ్ళకేమో డబ్బులు కావాలి, అదైతే కనిపిస్తుంది. అలా అని చెప్పేసి వాళ్ళైనా సరే ఎందుకు అక్కడ దాకా వస్తున్నారంటే ఈరోజు చూస్తున్న సొసైటీ ఎలా ఉందో, మరి వచ్చినప్పుడు వీళ్ళు వృత్తికి న్యాయం చేస్తున్నారంటే కాదు, ఈ బ్రాండ్లు ఏంటి గొడవ ఏంటి దీన్ని కూడా తీసుకెళ్ళి దానికి సంబంధించి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేశారంటే ఇంకా ఎక్కడా కూడా దేన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. డబ్బులు వస్తే చాలు. గతంలో మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే వాసిరెడ్డి పద్మ గారు స్వయంగా చెప్పారు, మరి ఆడపిల్లలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి అని అంటే నాకేంటి అన్నట్లుగా మనం విన్నాం. అహనా పెళ్ళంట్ల కోట శ్రీనివాసరావు నాకేంటి అని అంటూ ఉంటాడు, మాట్లాడితే నోరి తడి కూడా ఆరిపోతుంది నాకేంటి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సరే నాకేంటి అన్నట్లుగానే ఆయన పరిపాలన కొనసాగింది. ఈ రోజున ఒక్కొక్కటిగా వస్తున్న నిజాలు నిజంగా అసలు వింటూ ఉంటేనే వాళ్ళని వీళ్ళు అసలు మనుషులేనా, నరరూప రాక్షసుల మనుషుల్ని కొడతారు, చంపేస్తారు. మళ్ళీ ఈ రోజున భిక్షగాళ్ళ స్పెరం కూడా వీళ్ళు తీసుకొచ్చేసి ఈ విధమైన సరోగస్ ద్వారా మరి పిల్లల్ని అమ్ముతున్నారంటే ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? అంటే సృష్టికి సంబంధించి దాదాపు ఎన్నో జంటలకు సంబంధించి వాళ్ళు పిల్లలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లలకు సంబంధించి బిచ్చగాళ్ళకు సంబంధించినటువంటి ఒక డిఎన్ఏతో మ్యాచ్ కాబోతుందంటే ఆ పిల్లల్ని వాళ్ళు పెంచుకోలేరు, అలా అని చెప్పి వదిలిపెట్టలేరు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ఈ అరాచకాలు నిజంగా ఏదైతే ఆ యొక్క పేరెంట్స్ మధ్యలో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే నిజంగా మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ సినిమాల్లో కూడా చూసుంటామండి. తన బిడ్డ కాదని అన్నప్పుడు అటు వదులుకోలేరు,
అంటే కన్న ప్రేమ కన్నా కూడా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎవరెవరికి బిడ్డలను అందించారు, మరి ఆ బిడ్డల వయసు ఎంత, వాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా వాళ్ళని పెంచుకుంటున్నారు, వాళ్ళతో అంటే ఈ ఎంత వార్త తెలిసిన తర్వాత నిజంగా ఆ యొక్క హాస్పిటల్ కానీ లేదంటే ఆ యొక్క డాక్టర్ నుంచి బేబీ వచ్చిందన్నప్పుడు నమ్మను కూడా నమ్మరు వాళ్ళు. ఇప్పుడు నిజమైనా కూడా అసలు అది చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎవ్వరికి కూడా అంటే పగవాడికి కూడా ఇట్లాంటి ఇది రాకూడదు, కష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాంటి కష్టంగా ఉంది ఇది నిజంగా. ఏంటంటే ఎవరైనా సరే అమ్మ అని పిలిపించుకోవాలని, నాన్న అని పిలిపించుకోవాలని ఎంతో ఆస్తి ఎదురు చూసే వాళ్ళకి వీళ్ళు చేసిన ఈ నేరం ఏదైతే ఉందో ఖచ్చితంగా క్షమించరానిది. వాళ్ళకైతే చాలా మనోవేదన. అంటే మనిషి ఇంకా అంటే చచ్చి బ్రతికున్నాము అన్నట్లుగా ఉంటారు. ఆ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా క్షమించాలా. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటికి కూడా మరి ఈయన ఒక ఖైదీ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతూ మరి ఇన్ని సంవత్సరాలుగా లాయర్లను పెట్టి మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఈయన శిక్షణ ఇస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ వింటూ ఉంటే ఇలా అయిపోయిందా రాష్ట్రం? ఇతని పరిస్థితి, ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇంతే, అధికారం కోల్పోయాక ఇంతే. ఎప్పుడైనా తన ఉనికిని చాటుకోవటానికి నేనంటూ ఒకడున్నాను, ఎప్పటికైనా సరే మీ సంగతి తేలుస్తాను లెక్కలని చెప్పేసి సినిమా చూపిస్తానని, బట్టలు ఓడదీస్తానని రకరకాల డైలాగులు వేశాడు. ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఉంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలానే ఉంటుంది వాళ్ళు చేసిన పనులకి పర్యవసానం. అంటే ఈ రోజున అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎవరికి కూడా. కాబట్టి మనం ఎవరినైనా ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎలాంటి నాయకుడు కావాలి, మనకు ఎలాంటి నాయకుడు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, దానితో పాటు మన జీవితాలు బాగుపడతాయి అనేది ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ ఓటేస్తే బాగుంటుంది. నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి నీచమైన పనులు వీళ్ళు చేసిన, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఇంకా ఎన్నెన్ని మనం వినాల్సి వస్తుందో, ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అన్నట్లుగా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన వివాదం ఉంది. సో చూద్దాండి, ఖచ్చితంగా జగన్మోహన్కి ఏది కాదు అనర్హం, ఏది స్కాములకి అనేది పెట్టి అన్నట్టుగా ఉంది. మొత్తానికి లిక్కర్ నుంచి ఆఖరికి బిచ్చగల స్పమ్ దాకా కూడా చేస్తున్నటువంటి స్కాములు మాత్రం బయటపడుతూ వస్తున్నాయి. సో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.